హలో అందరికీ. ఈ వీడియోలో అసలు మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటాము, దాని వెనకాల సైన్స్ ఏంటో చూద్దాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు, మగవాళ్ళు కూడా కొంతమంది పెట్టుకుంటారు. దాని వెనకాల అసలు సైన్స్ ఏంటో చూద్దాము. నుదుటిపై పెట్టే కుంకుమ బొట్లు సూర్యరశ్మిని ఆకర్షించే శక్తి కారణంగా శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. దీంతో ఎలాంటి విటమిన్ డి లోపం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారు. అందుకే మన పెద్దలు బొట్టు పెట్టుకోమని చెప్తారు. శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రమైన అగ్నిచక్రం కనుబొమ్మల మధ్య స్థానంలో ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకొని దీన్ని ఉత్తేజపరచడం వల్ల అంతర్దృష్టి, మానసిక స్పష్టత మెరుగుపడుతుందని భావిస్తారు. బొట్టు శరీర శక్తిని సమతుల్యం చేయటం ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కనుబొమ్మల మధ్య ప్రాంతం ఒక ప్రధాన పీడన బిందువు. ఇక్కడ బొట్టు పెడితే రక్త ప్రసరణ పెరిగి నరాల ప్రేరణను మెరుగుపరుస్తుంది. నుదుటిపై తరచూ బొట్టు పెట్టుకోవటం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరికీ నరాల సమస్యలు రావని శాస్త్రం చెప్తుంది. కొన్ని సాంప్రదాయాలు బొట్టు శరీరంలో శక్తి ప్రవాహాన్ని స్థిరీకరించడం ద్వారా సృష్టి, చర్మం ఆరోగ్యం, దృష్టి, వెనుకిడిని కూడా మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి. బొట్టు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది తలనొప్పి, సైనస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద వైద్యంలో కనుబొమ్మల మధ్య ప్రాంతం ఒక ముఖ్యమైన శక్తి బిందువుగా పరిగణిస్తారు. ఇక్కడ బొట్టు పెట్టడం వల్ల శరీర శక్తిని సమన్వయం చేయటంలో, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది మనం బొట్టు పెట్టుకోవటం వెనకాల ఉన్న సైన్స్ అండి. అందరూ మనకి హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తారు మనకి ఇండియాలో, కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను వీడియో చేశాను. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.